హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ 2 డేస్ నుంచి నేనైతే వీడియో పోస్ట్ చేయలేదండి. కొంచెం బిజీగా ఉన్నాను, స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది. సో అందుకని చెప్పి వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. ఇక ఇక్కడ వచ్చేసి నేను మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. యాక్చువల్గా అయితే ఈసారి తనని కలిసే ప్లాన్ అయితే లేదండి. అంటే నేను హైదరాబాద్ వస్తున్నాను అని అంటే తను కంపల్సరీ అడిగిద్ది అనమాట, నా దగ్గరికి రా అని చెప్పి. అయితే నేను చెప్పేశాను, ఈసారి ఫుల్ బిజీ, నీ దగ్గరికి రావడానికి అయితే అస్సలు అవ్వదు, కుదరదు అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ టైం కలుద్దాంలే అని చెప్పి మాట్లాడుకున్నాము. ఇక తర్వాత నా పనిలో నేను బిజీగా ఉన్నాను. అయితే ఒకరోజు తనకి కాల్ చేశాను అనమాట. ఏం చేస్తున్నావు ఏంటి అని కాల్ చేస్తే తను బాగా డల్గా మాట్లాడుతుంది అనమాట. సో ఏమైంది ఏంటి, హెల్త్ ఏమైనా బాగాలేదా అంటే, లేదు కాలుకి చిన్న ఇంజురీ అయింది, సో దానివల్ల ఇలా ఉన్నాను, బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి అనింది. ఇంకా నాకైతే అస్సలు మనసు ఆగలేదండి. కంపల్సరీ వెళ్ళాలి, చూడాలి తనని అనిపించి ఒకరోజు ప్లాన్ చేసుకొని, ఇంకా అమ్మ వాళ్ళని అడిగి ప్లాన్ చేసుకొని నేను మా అబ్బాయి అయితే వెళ్ళేసి వచ్చాము. సో తనకి కూడా తెలియదు అనమాట నేను వస్తున్నట్టు. యాక్చువల్గా మేము బయలుదేరిన తర్వాత కూడా తనకి కాల్ చేసి మన నార్మల్గా మాట్లాడాను అనమాట. ఎలా ఉన్నావు ఏంటి, బ్రేక్ఫాస్ట్ అయిందా లేదా అని చెప్పి మనం నార్మల్గా మాట్లాడాను. తనకైతే అస్సలు అంటే అస్సలు డౌట్ రాలేదు. ఆ తర్వాత నేను మా అబ్బాయి మెట్రో ఎక్కిన తర్వాత కూడా తన కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత నేనైతే లిఫ్ట్ చేయలేదన్నమాట. అంటే ట్రైన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, నెక్స్ట్ స్టేషన్ పలానా పలానా అని చెప్పి. సో ఆ అనౌన్స్మెంట్ వినేసి తనకి ఏమైనా డౌట్ వస్తుందేమో అని చెప్పి నేను అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. తర్వాత ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో, అంటే వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలో ఉందనగా తనకి కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు, తను బిజీగా మాట్లాడుతుంది వేరే కాల్లో. సర్లే అని చెప్పి ఇంక ఇంటికి వచ్చేసాం కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కాలింగ్ బెల్ కొడితే పాప 2-3 సార్లు కాలింగ్ బెల్ కొట్టినా కూడా తనకి లేచి రావడానికి అవ్వట్లేదు అనమాట. ఏంటి తను అసలు బయటికి రావట్లేదు అని చెప్పి నేను అలా చూస్తూ ఉన్నాను. పాపం అలా చిన్నగా నడుచుకుంటూ వచ్చిందనమాట. ఎవరు ఎవరు అని అంటూనే ఉంది. అయితే నేను మరీ అంత పెయిన్ ఉంది తనకి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అయితే సరే అని చెప్పి మా అబ్బాయి 2 సార్లు కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత అలా మెల్లగా వచ్చిందనమాట. కాలుకి ఇలా అది అంటే కాలు కదలకుండా ఒక బ్యాండేజ్ టైప్ దాన్ని ఏదో అంటారులేండి మెడికల్ లాంగ్వేజ్లో, అలాంటిది పెట్టేసి ఉన్నారనమాట. సో చాలా అంటే చాలా బాధ అనిపించింది. తనకైతే ఫుల్ హ్యాపీ అనమాట నన్ను చూసి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వస్తావని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నాకు తనని కలిసానన్న హ్యాపీ ప్లస్ తనకి అలా అయ్యేసరికి చాలా బాధ అనిపించింది అనమాట. సో ఏదేమైనా ఈసారి నేను ప్లాన్ చేసుకోకపోయినా కూడా తన దగ్గరికి వెళ్ళి తనని కలిసేసి వచ్చానమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని నేను మా అబ్బాయి 11కి అలాగా స్టార్ట్ అయ్యాము. తన దగ్గరికి వెళ్ళేసరికి 12:30 ఆర్ 1 అయినట్టుంది. అంటే మాకు ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి డే మొత్తం సరిపోతుంది అనమాట, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు దేవుడి దయ వల్ల మెట్రో వచ్చింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తున్నాము. అదే బస్సులో వెళ్ళాలి అని అంటే ఇంకా మార్నింగ్ వెళ్తే నైట్కి రావడమే. సో ఇప్పుడు మెట్రో పుణ్యమా అంటూ నేను మా అబ్బాయి తన దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయడానికన్నా ఉందన్నమాట. యాక్చువల్గా అయితే మా ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి ఒక పెద్ద టాస్క్ అనమాట. అయితే ఎవరో ఒకరు డ్రాప్ చేయాలి, లేదంటే ఓలా అదే ఆటో కానీ లేదంటే క్యాబ్ కానీ బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో అదొక పెద్ద టాస్క్. తర్వాత మెట్రో ఎక్కిన తర్వాత ఒక 1 అవర్ అలాగా జర్నీ అయితే ఉంటుందన్నమాట దిల్సుఖ్ నగర్కి. అంతకుముందు ఎల్బీ నగర్లో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే దిల్సుఖ్ నగర్ అనమాట. సో అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ట్రైను అంటే మెట్రో స్టేషన్ అనేది వాకబుల్ డిస్టెన్సే. చక్కగా ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళ ఇంటికి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, చాలా దగ్గరే ఉంటుంది. సో మా ఇంటికి మాత్రం కన్వీనియంట్ ఉండదు అనమాట మెట్రో స్టేషన్ అనేది. ఇక తన దగ్గరికి వెళ్ళి నేను మా అబ్బాయి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చపాతీలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ నేను కాలుస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి చపాతీ, అలాగే ఇంకా ఏదో ఫ్రై అయితే చేశారు అమ్మ రోజు. మధ్యాహ్నం లంచ్ అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే చేసేసాము. తను బిర్యానీ ఆర్డర్ పెట్టింది అనమాట. తను చికెన్ ఏదో
ప్రిపేర్ చేసింది. అయినా సరే ఇంకా మా అబ్బాయి వచ్చాడు అని చెప్పి తన కోసం అని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టింది. మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. యాక్చువల్గా అయితే తన కాల్కి అలా ఇంజరీ అవ్వకుండా ఉండుంటే కనుక ఏదో ఒక షాపింగ్ అయితే ప్లాన్ చేసేవాళ్ళము. లాస్ట్ టైం తన దగ్గరికి వెళ్ళినప్పుడు గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము. సో ఈసారి కూడా ఏదో ఒక ప్లాన్ చేసేవాళ్ళం అనమాట తనకి బాగా ఉండుంటే. సో తను అదే ఫీల్ అవుతూ ఉంది, నా కాలుకి ఇలా అయింది, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం, చక్కగా షాపింగ్ చేసేది ఉంది అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సో యాక్చువల్గా అయితే తనకి బాగలేదు కాబట్టే నేను తన దగ్గరికి వెళ్ళానండి ఈసారి అయితే. మామూలుగా అయితే వెళ్ళే ప్లాన్ అయితే లేదు, నేను ముందే చెప్పాను కదా. సో అంటే కొంచెం బిజీ అనమాట, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను రెస్ట్ తీసుకోవాలి, ప్లస్ అనే వాళ్ళకి పాప పుట్టింది కదా. సో తనని చూసుకోవాలి అన్నట్టుగా నేను ఫుల్ అయితే ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే తినకి ఇలా అయింది కాబట్టి ఇంకా తన దగ్గరకు కూడా వెళ్ళి చూసేసి వచ్చాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మా శాన్వి చూడండి, అసలు ఫుల్ నిద్ర కళ్ళ మీద ఉంది. నిద్ర వస్తున్నా సరే నేను అక్కడ కూర్చుని కాల్ మాట్లాడుతూ ఉంటే అత్తయ్య నాకు నిద్ర వస్తుంది రా పడుకుందాం అని చెప్పి ఇక నా దగ్గరకు వచ్చేసింది అనమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఉయ్యాల ఒకటి ఉంటుంది అనమాట, ఉయ్యాల ఊగుతూ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది తనకి, అయినా సరే పడుకోవట్లేదు అనమాట. దానికి తగ్గట్టు అప్పుడు ఫుల్ కోల్డ్గా కూడా ఉంది తనకి, స్విమ్మింగ్ నేర్చుకుంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి వచ్చి అంటే అంతసేపు వాటర్లో ఉండడం వల్ల తనకి ఫుల్ కోల్డ్ అయితే వచ్చేసింది. వాళ్ళమ్మ తొందరగా పడుకో అన్నా సరే అత్తయ్య నూరా పడుకుందాం అని చెప్పి నేను కాల్ మాట్లాడుతుంటే వచ్చి నా దగ్గర చేరింది అనమాట. సో అంత మత్తుగా ఉన్నా సరే తనని ఒక శ్లోకం పాడమంటే మంచిగా పాడింది అనమాట. అది ఇందులో ఉంది, మీకు వినిపిస్తాను చూడండి. ఎక్కడ చూసిన మనసి రాముడు ఎదురుగా ఉన్నారు, బ్లుక్కులు గైకుని ముడియుచున్నాడు, దిక్కు నీవే నది వాళ్ళ దిక్కై ఉన్నాడు, చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు, లేదని వదలని సుంతలపై లేకై ఉన్నాడు. అయిపోయిందా? అంత కోల్డ్ ఉన్నా సరే అడగగానే చక్కగా పాడింది. ఇక ఇక్కడ చూడండి బావ మరదలు ఫైటింగ్, టామ్ అండ్ జెర్రీ అనమాట. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పెట్టున్నానండి వాళ్ళ ఫైటింగ్ది. ఇక్కడ చూడండి తనేమో బకెట్తో అలాగే మా అబ్బాయి స్టూల్తో రెడీ అయిపోయారు కొట్టుకోవడానికి. ఇక వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి మధ్యలో మా అన్నయ్య అనమాట. సో 10 నిమిషాలు ఆడుకుంటారు, 10 నిమిషాలు కొట్టుకుంటూ ఉంటారు, ఇలా ఉంటారనమాట వీళ్ళిద్దరు. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.